ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫీల్ అవ్వకురా నా కొడక, నీ తండ్రి ఉన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న స్టీరింగు నా చేతుల్లోకి తీసుకున్నానన్నమాట. ఇక్కడ నుండి నేను తిప్పుతాగా ఈ కథకి మలుపులు తిప్పుతాను చూడు. ఓ అక్షింతలైన మహా, ఓ కొబ్బరికాయన మహా, ఓ పూలైన మహా, ఓ బిట్టు ఇలా వచ్చి కూర్చో, ఓ అరటి పూలు ఆయన మహా. పంతులు, నా పేరు బిట్టు అని మీకెలా తెలుసు? అబ్బా, పెద్ద ఐఏఎస్ క్వశ్చన్ వేసేవరా నువ్వు. ఉదయం నుంచి నిన్ను అందరూ బిట్టు బిట్టు అని పిలవడం నేను వెళ్ళలేదు అనుకున్నావా? దాదా వచ్చి ఇక్కడ కూర్చో. రారా వచ్చి కూర్చో. ఓ అక్షింతలైన మహా, ఓ పూలైన మహా, ఓ కొబ్బరికాయన మహా, ఓ అరటి పూలు ఆయన మహా, విఘ్నేశ్వర ఆయన మహా, కొబ్బరికాయ ఆయన మహా, ఓ కుంకుమైన మహా. ఒరే బిట్టు, ఎందుకురా అలా ఉన్నావు? ఏదో నా డాష్ గాడు మా అత్త నడుం గిల్లాడంట. దానికి నన్ను అపార్థం చేసుకుని నా మీద నింద వేసి చెంప చెల్లుమనిపించింది. మా అమ్మ కూడా రెండేసింది. చెత్తన్నా. ఒరే తప్పురా, అలా పెద్దవాళ్ళ గురించి పెళ్లి మండపంలో బూతులు మాట్లాడకూడదు. చెప్పవులే పంతులు, అడి గిల్లితే తప్పులేదు గాని నేనంటే తప్పయిందా? వాడు వదిలిపెట్టను. పెళ్ళయ్యేలోగా అడి పెళ్లి చేస్తాను. ఓం పెళ్ళి ఆయన మహా, ఓం వివాహం ఆయన మహా. రఘు, నా మనవణ్ణి మనవరాల్ని ఇలా పెళ్లిపేట్ల మీద చూస్తుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నాన్రా. ఈ జన్మకిది చాలనిపిస్తుంది. ఈ అమాయకురాలు పెళ్లి చేసుకున్న అత్తారింటికి వెళితే అక్కడెలా బ్రతుకుతుందో అని నేను పడే బెంగ చూసి ఆ దేవుడే శ్రీనుని అల్లుడుగా నిర్ణయించినట్టున్నాడు. అవును, ఆద్య ఏది? ఇప్పుడే వస్తాను పెద్దమ్మ అని చెప్పి వెళ్ళింది. ఇంకా రాలేదు. నేను మన వాళ్లతో ఫోన్ చేయిస్తాను. అక్షంతలాయన మహా, విఘ్నేశ్వరాయన మహా, వినాయకాయన మహా. తాగేసి వస్తాను ఇప్పుడే. ఏంట్రా? మంచినీళ్ళు తాగేసి వస్తాను. అవునా? వెళ్ళిరా నాయన, మంచి దగ్గర కొంచెం కూల్ అయిపో. వినాయకాయన మహా, విఘ్నేశ్వరాయన మహా, కొబ్బరికాయన మహా, అరటిపళ్ళు ఆయన మహా. ఎవరో చూడలేదన మహా. పార్వతి, నేనిచ్చిన ముక్కు పొడుకు పెట్టుకోలేదే? పెట్టుకుంటే అరిగిపోతుందని పెట్లో పెట్టాను వదినా. ఇది జానకొద్దిందే కదా? మా అమ్మవి అన్నీ. అన్నీ మా అమ్మవి. తామరపాకులు చూసేసా. ఇలా కూర్చో. ఏం చూసావురా? నువ్వు బంతి పువ్వు అందులో అద్ది దానికి ముద్దు పెట్టి మా అత్త మీద వేసావు కదా, అది నేను చూసా. సిగ్గుగా లేదు మా అత్తని పువ్వు పెట్టి కొట్టడానికి? ఒరే, పువ్వుతో కొట్టడానికి టాలెంట్ ఉండాలి గాని సిగ్గుతో పనేంట్రా? అంటే ఇందాక మా అత్తని గిల్లింది కూడా నీ పనే కదూ? నువ్వు గిల్లితే నా గూబ గుయ్యమంది. ఉండు, ఇప్పుడే మా వెంకట్రావు మావయ్యకి చెప్పేస్తాను. వెంకట్రావు మావ ఏం చేస్తాడరా? ఆయన ఏమన్నా పెద్ద తోప పుడింగా?
అవును, మనిషి చూడ్డానికి తింగరోడ్లా ఉంటాడు కానీ కోపం వస్తే కొదమ సింహమే. వీడు నన్ను పొగుడుతున్నాడా తిడతాడా? నువ్వు మా అత్తని గిల్లావని తెలిస్తే నీ గుండు మీదకి బండరే ఎత్తేస్తాడు చూడు. రేయ్ పోరా, నువ్వు ఎంత వెతికినా నీ వెంకట్రావు మామయ్య ఎక్కడెక్కడా నీకు కనబడ్రా? ఆయన కనపడపోతే కామ్గా ఉంటానా? ఆ? ఇప్పుడే వెళ్ళి మా పెద్దనాన్నని తీసుకొస్తాను. ఒరే 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 అంత పని చేయకు. నీ పెద్దనానికి చెప్తే నన్ను చంపేస్తాడు. ఆ తర్వాత మీ అత్త తాళి తెగిపోతుందిరా, అర్థమైందా? ఆ? నిన్ను చంపితే మా అత్త తాళి ఎందుకు తెగుతుంది? ఆ, అది కట్టినోడి నేనే కదా. ఆ, నేనురా మీ మావయ్యని, రింగు వెంకట్రావు మావయ్యని. వెంకట్రావు మావయ్య, ఆయా ఉషూ, ఈ గెటప్ ఏంటి? ఎందుకు మావయ్య? ఈ పిల్లి ఆపేయడానికి రా. పిల్లి నాపుతావా? ఎందుకు? వాళ్ళ ప్రేమల్ని గెలిపించడానికి. ఈ పెళ్లి జరిగితే జీవితాంతం శౌర్యను తలుచుకుని రామలక్ష్మి, ఆద్యను తలుచుకుని సీనుగాడు ఏడుస్తారా. అందుకే వీళ్ళిద్దరూ వీళ్ళకి నచ్చిన ఆ ఇద్దరితో కలిసిపోవాలంటే ఆ, ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చెడగొట్టాలి. ఆ, ఆ, అర్థమైంది కదా? ఉమ్, బాగా అర్థమైంది. ఆ, నాకు కూడా రామలక్ష్మక్క శౌర్యతోని సీనుబాబా అజ్జితో కలవడమే కావాలి. ఉమ్. అయినా ఈ పంతులు గట్టపేసుకుని పెళ్ళిలా చెడగొడతావు. దానికి నా దగ్గర 2 ప్లాన్లు ఉన్నారా. ఏంటా ప్లాన్లు? ఉండి చెప్తా. టట్టడా, ఇవే. ఏంటి ఈ చెంబులా? అరే చెంబులు అని వీటిని అంత తేలిగ్గా తీసి పడేయకురా, బాంబుల కంటే పవర్ఫుల్ ఇవి. ఇది వచ్చేసి ప్లాన్ ఏ. మోషన్స్ అవడానికి టాబ్లెట్స్ కలిపేస్తాను. ఎవరికి? నీకా మావయ్య? ఆ, ఒరే పిట్టు, నా కదరా సీనుగడికి. ఇది వాడికి తీర్థంలో ఇచ్చేస్తాను. కాసేపటికి ఇది వాడి కడుపులోకి వెళ్ళి తీరం దాటిన అలల్లా ఎగసి ఎగసి పడతాయిరా. అప్పుడు వీడు పీటల మీద కాదు కదా, వెళ్ళి బాత్రూంలో కూర్చుంటాడు. అంతే పెళ్లి అయిపోద్ది. ఆ, ఆ, ఆ. మరి అది కాకపోతే? ప్లాన్ బి ఉంది కదా. ఈ చెంబులేం కలిపావు? అత్తరా మావయ్య? మ్మ్, పెట్రోలు. ఇదెవరు తాగుతారు? తాగించడానికి కాదురా, చల్లడానికి. ఎవరి మీద? నీ అత్త మీదేరా. ఆల్రెడీ ఇందులో ముంచి పూలు వేస్తుంది. ఎందుకనుకుంటున్నావు? దాన్ని తగలబెట్టడానికే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.